చెడు మార్గంలో నడిచేరి. వాక్యం వింటున్న ప్రియమైన సోదరుడ సోదరి, చెడు మార్గాల్లో ఉన్నామేమో, పాప మార్గాల్లో ఉన్నామేమో, దుష్ట మార్గాల్లో ఉన్నామేమో, దేవునికి కోపం తెప్పించే పాప మార్గాల్లో ఒకవేళ మనం ఉన్నామేమో. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మనల్ని, దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. చెడు మార్గాల్లో ఉన్నట్లయితే ద్రోహులే దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి. ఎలాంటి నడతలు? ఎవరి దృష్టికి? వాక్యం వింటున్నా మనం పరీక్ష చేసుకుందాం. నేను ఎక్కడ నా దేవునికి ఒకవేళ చెడు మార్గం నడుస్తున్నానేమో పరీక్ష చేసుకోవాలి. మనం ఎవరి మట్టుకు వారమే పరీక్ష చేసుకోవాలి. ఎప్పటికప్పుడే మనం సరి చేసుకోవటం అవసరం అండి. నడిచి చెడు చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి. చూసారా, ఒకటి చెడు నడతలు నడటం, రెండవది ఆయనను అంటే విడిచిపెట్టాడు. విసర్జించడం అంటే దేవుని విడిచిపెట్టేయటం, దేవునికి దూరం అయిపోవటం, మందిరానికి దూరం అయిపోవటం, దేవుని సహవాసానికి దూరం అయిపోవటం. విడిచిపెట్టడం అంటే అదే. విడిచిపెట్టి విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకొని దానిని అనగా దేవుని మందిరమును అలక్ష్యము చేసిరి. మందిరాన్ని అలక్ష్యం చేస్తున్నారట. ఎవరు? పితరులు. ఎవరండి? పితరులు. మన పితరుల గురించి చెప్తున్నాడు రాజు. మన పితరులు ఎలాగ చేస్తారని లేవీలకి మందిరాన్ని శుద్ధీకరించడానికి పిలువబడిన వారికి రాజుగారు హిజ్కియా రాజు తెలియచేస్తున్నాడు. మన పితరులు ఎలా చేస్తారయ్యా, కనుక మనం అలా చేయకూడదు, దీన్ని మనం శుద్ధీకరిద్దాం. కనుక మిమ్మల్ని మీరు ఏం చేసుకోమన్నాడు? వెరీ గుడ్, ప్రతిష్ఠ చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, దేవుని మందిరాన్ని మనం బాగు చేద్దాం రండి అని లేవీలతో రాజు మాట్లాడినప్పుడు వాళ్ళందరూ తమ ప్రతిష్ఠించుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇందాక మనం చదవం కదా 15వ వచనం 16వ వచనంలో, ఒకసారి జ్ఞాపకం చేయనా? చూసారా, తమ్మును ఏం చేసుకున్నారట? ప్రతిష్ఠించుకున్నారా లేదా? రాజు ఇక్కడ చెప్పాడు ప్రతిష్ఠించుకోమని. 15వ వచనానికి వచ్చినట్టుగా వాళ్ళు ఏం చేస్తారట? లేవీలు మందిరాన్ని శుద్ధీకరించడానికి వాళ్ళు ఏం చేస్తారట? ప్రతిష్ఠించుకున్నారు, ప్రతిష్ఠ చేసుకుంటున్నారు. చేసుకొని యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చెప్పున యెహోవా మందిరమును ప్రవర్తపరచుటకు వారు వచ్చిరి. హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా, పరిశీలన చేద్దాం. రాజు హిజ్కియా రాజు వచ్చేటాడికి రాజ్యంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏమాత్రం కూడా బాగలేవు. దేశంలో ఏం స్థాపించబడ్డాయి? అన్య దేవతలు, బలిపీఠాలు, వాటికి బలులు అర్పించే పరిస్థితి. యెరూషలేము మందిరం ఎలా ఉంది? ముందేం చేయబడింది? మందిరములో ఏం చేశాడు రాజు? ఆహాజు రాజు ఏం చేశాడు? అన్య దేవతలను ప్రతిష్ఠించాడు మందిరము లోపల. వాటికి అక్కడ ఏం కట్టించాడు? బలిపీఠాలు కట్టించి బలులు అర్పిస్తున్నాడు, ఆ రక్తం ఒలికిస్తున్నాడు. మందిరములో దేవునికి అసహ్యమైన పనులు, నిషిద్ధమైన కార్యాలు చేస్తాడు. ఎవరు? ఆహాజు రాజు. ఎలా ఉన్నాం ఈరోజు? విశ్వాసులంగా మనం పరీక్ష చేసుకుందాం. ఆహాజు రాజు వలె చెడు కార్యాలు చేసేవారంగా ఉన్నాం, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసేవారంగా ఉన్నాం, దేవునికి కోపం కలిగించేవారంగా ఉన్నామా? అవినీతిని, అక్రమాన్ని మనం విస్తరింపజేసే వారంగా ఉన్నామా? యథార్థతను కోల్పోయే వారంగా ఉన్నామా? నీతిని అనుసరించకుండా లోకానుసారంగా నడుచుకునే వారంగా ఉన్నామా? ఈరోజు వాక్యం ద్వారా మనతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం పరీక్ష చేసుకోవాలి. మన బ్రతుకులు ఎలా ఉన్నాయో, మన విశ్వాసం ఎలా ఉందో, మన నడవడిక ఏ రీతిగా ఉందో, మన మార్గాలు ఏ రీతిగా ఉన్నాయో, దేవునికి ఇష్టంగా ఉన్నాయా, కష్టంగా ఉన్నాయా, పరీక్ష చేసుకోవడం ఎంతైనా అవసరమని వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు ఏ మందిరాన్ని గురించి విన్నాం? యెరూషలేము మందిరం. దాని పరిస్థితులు ఎలా ఉన్నాయి? అపవిత్రంగా ఉన్నాయి, మూయబడ్డాయి, ఆరాధన లేదు, ప్రార్థన లేవు. ఉన్నాయండి? ప్రార్థనలు అక్కడ జరుగుతున్నాయా? ఎందుకని? మందిరము మూతపడిపోయింది. మందిరాలు మూతపడిపోయిన మందిరాలు. ప్రార్థన చేసుకోవాలనుకున్న వాళ్ళకి ప్రార్థన చేసుకునే అవకాశాలు అక్కడ లేకుండా పోనీయండి. దుర్మార్గ పరిస్థితులు అక్కడ
కనబడుతున్నారు. తండ్రికి కుమారునికి ఎంత వ్యత్యాసం ఉందో చూస్తున్నారు కదా. తండ్రి పేరు ఏం పేరు అనుకున్నా? కుమారుని పేరు ఎవరు? తండ్రి ఏమో మందిరాన్ని అపవిత్రపరిచాడు, దేశాన్ని దేవతలతో నింపేశాడు. కానీ హిజ్కియా రాజు వచ్చి దేశంలో ఉన్న సకలమైనటువంటి విగ్రహాలన్నింటినీ కూడా తుత్తునీలుగా ముక్కలుగా నరికించి కిద్రోను వాగులో పారవేయించాడు, కాల్చి కాల్చి ఆ బూడిద తీసుకెళ్ళి కిద్రోను వాగులో పారేయండి అని చెప్పిస్తున్నాడంతే రాజు. దేశంలో తండ్రి స్థాపించినటువంటి దేవతా విగ్రహాలన్నింటినీ కూడా లేవీలు వెళ్ళి దేశంలో ఎక్కడెక్కడ ఉన్నా సరే అన్ని కూడా సమూల నాశనము చేస్తారు. దేవునికి స్తోత్రం. అదండి మనం చేయవలసింది కూడా అదే. ఆ పవిత్రమైనటువంటి రీతిలో మన దేవుని కార్యాలు చేయవలసిన వారంగా ఉన్నామని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుందండి. అంతేకాదు మందిరంలో ఉన్నటువంటి సమస్తమైన చెడుగును తీసేశారు, మందిరాన్ని బాగు చేశారు. వాళ్ళ మందిరాన్ని బాగు చేయడానికి వాళ్ళు ఏం చేస్తారో తమ్ముతాము. వెరీ గుడ్. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిష్ఠ, అయ్యో మన మందిరం ఇలాగ అయిపోయింది, మన మందిరం పరిస్థితి ఇంత దుర్మార్గంగా మారిపోయింది, మనం మన మందిరాన్ని మళ్ళీ శుద్ధీకరించుకుందాం, మన మందిరాన్ని బాగు చేసుకుందాం. ఈ మనసు ఎవరికి వచ్చిందండి? ఈ మనసు ఎవరికి వచ్చింది? హిజ్కియా రాజుకు వచ్చింది. హిజ్కియా రాజు మందిరాన్ని మళ్ళా తిరిగి ఏం చేశాడండి? పవిత్రపరచటానికి లేవీల్ని ఏర్పాటు చేసుకున్నారు. మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మందిరాన్ని శుద్ధీకరించండి అన్నప్పుడు వారు కూడా ప్రతిష్ఠించుకొని మందిరాన్ని ఏం చేస్తారమ్మా? ఇప్పుడు మందిరం ఎలాగుంది? దేవుని ఆరాధన చేయటానికి యోగ్యమైనటువంటి పవిత్రమైన మందిరముగా మరి అలా తిరిగి చేయబడింది. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనం మత్తయి సువార్తలో మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వచనం నుంచి 2-3 మాటలు చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 11వ అధ్యాయము 15 నుంచి. మార్కు సువార్త 11వ అధ్యాయం 15 నుంచి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి కాసేపు హిజ్కియా రాజుని ఆహాజు రాజుని పక్క పెడతాం. ఇప్పుడు మనం ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. చదవమ్మా. వారు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన ఎవరు? ఆయన అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మట్ల ద్వారాన్ని యెరూషలేము దేవాలయానికి ఆయన ఆహ్వానించారా లేదా? మనం మట్ల ద్వారం చేస్తాం. ఆయన ఊరేగించుకుంటూ యెరూషలేము వీధులు గుండా ఊరేగించుకుంటూ ఆయనకి ఘనమైన స్వాగతం పలికిన సంగతి మన అందరికీ తెలుసును. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత యెరూషలేము దారి పొడిగినా దావీదు మహారాజుకి జయము, యూదుల రాజుకి జయమని కేకలు వేస్తానికి ఘనమైన స్వాగతం పలికినటువంటి ఈ యొక్క యూదులే అక్కడ దేవాలయంలో మందిరం పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ మనం చూస్తున్నాం. చదువమ్మా. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి, దేవాలయంలో చూసారమ్మా, దేవాలయంలో ఏం జరుగుతుందట అంటే వస్తువులు అమ్ముతున్నారు అంటే సంత అయిపోయిందట. చింతలపల్లి సంత అయిపోయింది. సంత కింద మార్చేశారండి దేవాలయాన్ని. ఏమండి, సంత కింద మార్చేశారు. అక్కడ అమ్మేవాళ్ళు ఉన్నారు. ఎక్కడ? మన వీధుల్లో అమ్ముకొని, ఇంకా నయం మనకి ఇక్కడ వీధుల్లో అమ్ముతున్నారు. సంతలో సరుకులన్నీ, చేపలు అయ్యి అక్కడ రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు. కానీ వీళ్ళు ఏకంగా ఎక్కడ పెట్టేశారు దుకాణం? దేవాలయంలో. యెరూషలేము దేవాలయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రయ విక్రయాలు చేస్తున్నారు. అమ్మేవాళ్ళు ఉన్నారు, కొనేవాళ్ళు ఉన్నారు. చూసారా, అక్కడ యేసు ప్రభు వారు యెరూషలేము దర్శించినప్పుడు యెరూషలేము దేవాలయము పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ మనం చూస్తున్నాం. ఇందాక హిజ్కియా రాజు రాజ్యానికి వచ్చేటాడికి యెరూషలేము దేవాలయం ఎంత ఘోరమైన స్థితిలో ఉందో ఆయన దానికి ఏం చేస్తున్నాడో మనం చూస్తాం. చేస్తావా లేదా? ఏం మాట్లాడరేంటమ్మా? ఏంటమ్మా మొగోళ్ళకి ఇలాగాలని ఉంటున్నారు? మీరు మొగోళ్ళ? సమాధానం చెప్పండి మాకు. గరికి చక్కగా సమాధానం చెప్పండి. ఆయన యెరూషలేములోనికి వచ్చేటప్పటికి
ఆయన దేవాలయం దగ్గరికి వచ్చి చూసేటానికి దేవాలయంలో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. జరగకూడని ఇవన్నీ కూడా ఇక్కడ జరిగిపోతున్నాయి. ఏమంటే ఎవడైనా దేవాలయంలో ఇవన్నీ అమ్ముతాడటండి. ఎటు పావురాలు అమ్మేవాడు, ఉల్లిపాయలు అమ్ముకునేవాడు, చింతపండు అమ్ముకునేవాడు అందరూ అక్కడే ఉన్నారు. అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు. ఇది దేవాలయం అనే సంగతే వాళ్ళకి. ఎంత దారుణమైన పరిస్థితి ఇది. దేవుని మందిరం ఎవరో బాబు, ఇక్కడ ఇటువంటి పని చేయకూడదు అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా కొంచెం కూడా లేని దుస్థితి అక్కడ మనం చూస్తున్నాం. యేసు ప్రభు చూసి ఆయన ఎంతగానో నొచ్చుకొని ఆయన ఏం చేస్తాడట, గొవ్వలమ్మ వారి యొక్క బలాలు పడద్రోసి దేవాలయం గుండా చూస్తారండి. ఆయన ఏం చేస్తాడట, దేవాలయం గుండా వెళ్ళకుండా ఎవరిని కూడా రానికుండా ఆయన ఏం చేస్తాడు, వాళ్ళందరినీ కూడా తరిమి వేశాడు. కొరడాలు తీసుకుని తరిమి వేశాడు. అంతే. ఆయన్ని ఎక్కడెక్కడ వదిలేసి పారిపోయారు. యేసు ప్రభు వారు అక్కడ చాలా కోప్పడ్డారు. యెరూషలేము మందిరం పాడైపోయిన దుస్థితి చూస్తున్నప్పుడు ప్రభువారు ఆయన ఏం మౌనంగా ఉండలేదు. ఆయన ఏం చేశాడంటే వాళ్ళందరినీ కూడా తరిమి వేసి ఆయన ఏం చేశాడో తెలుసండి. తర్వాత ఆ మందిరమును, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము ఆనపడను అని వ్రాయబడలేదా? నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని వ్రాయబడినట్టుగా మీకు తెలియదా? అయితే మీరు దాన్ని ఏం చేశారట, దొంగల గుహగా దాన్ని మార్చివేస్తారని ప్రభువారు ఎంతో వేదన పడుతున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా ఈ మాట తెలియచేయబడింది. దేవుని మందిరం ఎలాంటిదో తెలుసా? యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు యెరూషలేము మందిరం ఎలాంటి మందిరమో ఆయన అక్కడ తెలియచేస్తున్నాడు. 56:7 ఒకసారి చూడమ్మా. నా మందిరం, ఇది మన ప్రాముఖ్యమైన పాయింట్ అదే. నా మందిరము సమస్త జనులకు, అదండి చాలమ్మా. నా మందిరము ఎలాంటిదట, సమస్త జనులకు, ఒక ఎస్సీలు బీసీలకే కాదు, అన్ని రకాల కులాలు మతాలు జాతుల వారికి ఇది ప్రార్థనా మందిరం. హల్లెలూయా. ఒక జాతి కాదు, గ్రీసు దేశస్థుడని, సిదియనుడని, ఇంకో దేశస్థుడని, ఇంకో మతస్థుడని భేదం ఏమీ లేదు. అందరూ కూడా నా మందిరానికి రావచ్చు. అందరూ నా మందిరానికి వచ్చి నన్ను స్వేచ్ఛగా ఆరాధన చేయొచ్చని ప్రభువారు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కనుక నా మందిరము సమస్త జనులకు ఇది ఎలాంటి మందిరం అమ్మా? అయితే దాని కింద చదవండి. దేవుని వాక్యము ఇది, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన. కానీ ఆ మందిరం ఇక్కడ ఏం జరిగిందండి? యేసు ప్రభు వచ్చేటక్కడికి అక్కడ ఆ మందిరంలో జరుగుతున్నది ఏంటండి? జరగవచ్చా? జరగకూడదండి. అక్కడ వ్యాపారం జరగకూడదు, క్రయ విక్రయాలు జరగకూడదు. అక్కడ ఏం జరగాలి? పాటలు పాడాలి, వాయిద్యాలు వాయించాలి, సాక్ష్యాలు చెప్పాలి, ఆరాధన జరిగించాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించి దేవుని ప్రజల్ని వాక్యం ద్వారా బలపరచాలి. దాని కొరకు నియమించబడింది. అక్కడ జరగవలసినది, దానికి బదులు వ్యాపారాలు. అంటే మందిరం ఏమైపోయింది? పాడైపోయింది. మందిరం ఏమైపోయింది? హిజ్కియా కాలంలో యెరూషలేము మందిరం ఏమైపోయింది? విగ్రహాలతో నిండిపోయిందా లేదా? బలిపీఠాలతో నిండిపోయిందా లేదా? రక్తం ఒలికించారా లేదా? అంత హీనమైన పరిస్థితి అండి. యేసు ప్రభు కాలంలో కూడా మందిరము ఎలాగైపోయిందట? వ్యాపార కేంద్రంగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, ఆలోచించేద్దాం. దేవుని మందిరం అలాగ అవటానికి వీల్లేదు. దేవుని మందిరం పవిత్రమైనది, అది పరిశుద్ధమైనది, అది కేవలము దేవుని ఆరాధన చేయడానికే నియమించబడిన మందిరము. అలాంటి మందిరములో ఇలాంటి అపవిత్రమైన కార్యాలు జరగకూడదని ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మనం ఒకసారి పరిశీలన చేస్తే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దయచేసి 3వ అధ్యాయము 16-17 వచనాల్లో మందిరం ఎలా ఉండాలో అక్కడ చెప్తున్నాడు. చూడండి, పౌలు గారు అంటున్నారు,
కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి, కొరింథీ సంఘస్థులారా, మీరు దేవుని, బాగా అర్థం చేసుకోవాలి, మీరు ఎవరట? మీరెవరు? ఆలయం. ఎవరు? మనమే. మనం ఎవరమట? ఈ మందిరం అట. అంటే పౌలు గారు సంఘాన్ని, ఈ మందిరాన్ని ఎవరితో పోలుస్తున్నాడంటే విశ్వాసులతో. మీరే మందిరము, మీరు దేవుని ఆలయం ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివాసం చేర్చున్నాడని మీరు ఎరుగరా? చూసారా? ప్రభువారు ఎక్కడుంటున్నారట? ప్రభు ఉండే స్థలం ఏది చెప్పండి? ఇక్కడ లేకపోతే ఇక్కడ? ఏ మందిరం చెప్పండి? ఇప్పుడు మనం మందిరంలో కూర్చున్నాం, దేవుని మందిరంలో. ప్రభు ఇక్కడ ఉంటాడా లేక నీ దేహం అనే మందిరంలో ఉంటాడా? ఇప్పుడు మీరు కరెక్ట్ చెప్పండి ఆన్సర్ దానికి. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఆయన ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు. మీరు దేవుని ఆలయమే ఉన్నారని మీరు ఎరుగరా? ఎంత చక్కని మాట అండి. మీరు దేవుని మందిరంతో పోలుస్తున్నాడు పౌలు గారు. ఏం జరిగింది? ఎవడైనా దేవుని మందిరమును పాడు చేస్తే దేవుడు వారిని కూడా, చాలమ్మా ప్రియులారా, నేను చివరికి వచ్చేస్తాను. మందిరం మెసేజ్ చివరి అంశానికి వచ్చేస్తాను. గమనిద్దాం, దీని ఆత్మీయమైన అర్థాలు మనం నేర్చుకొని ముగించుకుందాం. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యేసు ప్రభువారు దర్శించినప్పుడు మందిరము ఎలా ఉందట? వ్యాపారంతో నిండిపోయింది. వ్యాపారంతో నిండిపోయింది. అక్కడ క్రయ విక్రయాలు సంత మార్కెట్ చేసేస్తారు. మార్కెటే జరిగిపోతుంది. మందిరం అలాగ ఉండకూడదు. ఆ మందిరం దేంతో పోల్చబడిందంటే మనతో పోల్చబడింది. ఇప్పుడు ఈ మందిరంలో ఏం ఉండకూడదు? సరే, ఈ మందిరంలో, యెరూషలేం మందిరంలో ఏం పెట్టాడు ఆహాజు రాజు? దేవతలను పెట్టాడు, బలిపీఠాలు కట్టాడు, పశువుల్ని మరి నరికించి రక్తాన్ని చిందించి అపవిత్రపరిచాడు ఈ మందిరంలో. మరి ఇప్పుడు ఈ మందిరం ఏమున్నాయి? ఈ మందిరంలో ఏమున్నాయి చెప్పండి? ఈ మందిరంలో ఇలాంటివి ఉన్నాయి. ఈ మందిరంలో త్రాగుడు ఉంది, ఉందా లేదా? త్రాగుడు దేవునికి ఇష్టమా? దొంగతనం. ఈ మందిరం దేంతో నిండిపోయింది? త్రాగుడితో. ఆ మందిరాలేమో విగ్రహాలతో, బలిపీఠాలతో రక్తం ఒలికించేసి అపవిత్రపరచబడ్డాయని చెప్తున్నాం. ఇప్పుడు ఈ మందిరం దేవునితో పాల్చబడిన మన హృదయం అనే మందిరాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఈ మందిరంలో అబద్ధాలు ఉన్నాయి, ఈ మందిరంలో మోసాలు ఉన్నాయి, ఈ మందిరంలో అవినీతి ఉంది, ఈ మందిరంలో ఇంకేమున్నాయి? త్రాగుడు, వ్యభిచారము, దొంగతనాలు, మోసాలు, అతిక్రమాలు, ఈ చెడుగా అంతా కూడా ఈ అపవిత్రమైన మందిరములో ఉన్నాయి. ఇప్పుడు ఈ మందిరాన్ని ఏం చేయాలి? యేసు ప్రభు యెరూషలేం మందిరాన్ని ఏం చేశాడు? భలేగా చేస్తారు, మీరు భలేగా అమ్ముకుంటున్నారని ఊరుకున్నాడా? ఏం చేశాడండి ఆయన? అందరిని తరిమేశాడు. ఆ కొవ్వలన్నీ కూడా ఎగరగొట్టేశాడు, బల్లలన్నీ తీసి పారేశాడు. ఆయనే చీపురు తీసుకుని స్వయంగా మందిరాన్ని శుద్ధీకరించాడు. ఈరోజు మన అంశం ఏంటి? శుద్ధీకరణ, మందిరం శుద్ధీకరణ. హిజ్కియా రాజు పనివారిని పెట్టించి, లేవీయులను పెట్టించి మందిరాన్ని ఏం చేశాడు? యేసు ప్రభువారు అపవిత్రమైపోయిన, పాడైపోయిన మందిరాన్ని ఏం చేశాడు? ఆయన శుద్ధీకరించాడా లేకపోతే అలాగే ఉండిచ్చాడా? శుద్ధీకరించాడు. ఇప్పుడు మన మందిరాలు ఏం చేసుకోవాలి? చివరిగా మనం నేర్చుకోవాల్సింది ఇదే. మన మందిరాలు పవిత్రపరచబడాలంటే దేవునికి అయిష్టమైనవి ఏమైతే ఉన్నాయో, అది త్రాగుడే కావచ్చు, వ్యభిచారమే కావచ్చు, దొంగతనమే కావచ్చు, మోసమే కావచ్చు, అక్రమే కావచ్చు, అవినీతే కావచ్చు, మరి ఇంకేమైనా కావచ్చు, దేవునికి ఇష్టం లేనిది ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా ఏం చేయాలట? తీసి మన బయట కెద్రోను వాగులో వాళ్ళు ఏం చేస్తారమ్మా? అవన్నిటిని తీసి పారవేస్తారా లేదా అలాగే ఉండిచ్చారా? కెద్రోను వాగులో పారవేస్తారు. అవన్నిటిని కూడా కాల్చి బూడిద చేసి అందులో పారవేస్తారు. యేసు ప్రభువారు అవన్నీ కూడా బయట పారవేసి మందిరాన్ని శుద్ధీకరించి తిరిగి మందిరంలో ఆరాధన జరిగే పరిస్థితి తీసుకొచ్చారు. మన మందిరాన్ని కూడా ఇప్పుడు ఏం చేసుకుందామా? లేవీయులకి ఏం చెప్పాడు రాజు? మిమ్మల్ని మీరు, అది మెయిన్ ఇదే. ఈరోజు మనం కూడా ప్రతిష్ఠించుకుందాం. ప్రభువా, నిజమే, ఇంతవరకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మా హృదయాలు అపవిత్రంతో నిండిపోయినాయి.
ఇంకా నేను త్రాగుడు మానకుండా ఉన్నాను. త్రాగి మందిరానికి వచ్చేవాళ్ళు ఉన్నారు, మోసాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ, అవినీతి చేస్తూ మందిరానికి వచ్చేవాళ్ళు కూడా లేకపోలేదు. అలాంటి వాడికి ఈరోజు వాక్యము, అలాంటి పాప సంబంధమైన జీవితాన్ని జీవించే వారికి ఈరోజు వాక్యము మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. నో ప్రభువా, ఈరోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నా కన్నులు తెరిపించావు, నా బ్రతుకుని నా స్థితి ఏంటో నాకు చూపించావు ప్రభువా. నేను ఇంక ఇదే స్థితిలో ఉన్నాను ప్రభా. లేవీయులు తాము ప్రతిష్ఠించుకొని మందిరాన్ని శుద్ధీకరించినట్లుగా ఈరోజు నన్ను నేను శుద్ధి చేసుకుంటున్నాను ప్రభా. నీ వాక్యం ద్వారా నన్ను కడుగునాయన. నాలో నా పవిత్రతను తీసివేయండి, నాలో ఉన్న చెడు మార్గాలు తీసివేయండి, నాలో ఉన్నటువంటి త్రాగుడు అనేటువంటి భయంకరమైన జీవితాన్ని నుండి నాకు విడుదల దయచేయండి. నేను ఇంకా అబద్ధాలు కొనసాగిస్తున్నాను ప్రభా. ఈ రోజు నుంచి దాన్ని ఫుల్ స్టాప్ పెడుతున్నాను. ఇక నేను అబద్ధాలు ఆడను, అవినీతి చేయను, ఎవరిని మోసం చేయను, ఎవరిది కోరుకోను, నేను ఎవరికి అన్యాయం చేయను, నా వల్ల ఎవరికి ఇబ్బంది రాకుండా నన్ను నేను ప్రతిష్ఠించుకుంటాను ప్రభు అని మనము దేవునికి ఏం చేయాలమ్మా? ప్రతిష్ట చేసుకుని ప్రభా నీకు ఇష్టమైన బిడ్డగా నేను ఉండడానికి నాకు సహాయం చేయి. ఎందుకని? ఆయన మందిరము పరిశుద్ధమైనది, ఆయన మందిరము పవిత్రమైనది కనుక పవిత్రమైన మందిరములోనే ఆయన నివాసము చేస్తాడు. అపవిత్రమైన మందిరంలో నివాసం చేస్తాడు ఆయన? నో, ఆయన అపవిత్రమైన మందిరంలో నివాసం చేయడు, పవిత్రమైన మందిరంలోనే ఆయన నివాసం చేస్తాడు. నీ హృదయం అనే మందిరాన్ని పవిత్రపరచుకుంటేనే అప్పుడు ఆయన నీలోనికి వచ్చి నీలో నివాసం చేసి నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అలా ఉండడానికి మనం ఈరోజు ప్రభుకి ప్రతిష్ఠించుకొని, ప్రభా నీకు ఇష్టమైన బిడ్డగా, నీకు ఇష్టమైన మందిరంగా నా హృదయం అనే మందిరాన్ని మార్చివే ప్రభు అని ఎవరు మట్టుకు వారే మరి మీ హృదయాన్ని దేవునికి సమర్పించుకుని ప్రార్థన చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి పాస్టర్ గారికి అప్పగిస్తాను. దయచేసి అందరు కూడా కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు మట్టుకు వారి ఒక్క నిమిషం మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి అమ్మా. ఈరోజు ఆ యొక్క లేవీయులు మందిరాన్ని శుద్ధీకరించడానికి ప్రతిష్ఠించుకున్నారు. యేసు ప్రభు కూడా యెరూషలేము దేవాలయాన్ని ఆయన శుద్ధీకరించడానికి ప్రతిష్ఠించుకొని దాన్ని పవిత్రపరిచి ఆరాధనకి యోగ్యకరమైన రీతిగా ఆయన మార్చివేశాడు. ఈరోజు వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయమనే మందిరాలు కూడా ప్రభువుకు నివాస యోగ్యంగా ఉండాలంటే నీలో ఉన్న అపవిత్రత ఇంకా ఏముందో, దేవునికి ఇష్టం లేనిది ఇంకా ఏదుందో, దేవునికి ఆయాసకరమైనది ఇంకా ఏదుందో దాన్ని తొలగించి వేసి ఆ యొక్క రాజు కిద్రోను వాగులో పారబోయించినట్లుగా మనలో ఉన్నటువంటి అపవిత్రత తీసి బయట పారవేసి దేవునికి ఇష్టమైనటువంటి మందిరాలుగా మన హృదయాలు ఉండినట్లుగా ప్రతిష్ఠ చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, అందరిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. వాక్యమైన దేవుడు నాయన హిజ్కియా రాజు కాలంలో ఆయన మందిరాన్ని ఏ రీతిగా ప్రతిష్ఠ చేశాడో, నాయన పవిత్రపరిచాడో, తలుపులు తెరిచాడో మాకు చూపించావు నాయన. యేసు ప్రభు కూడా యెరూషలేము మందిరం అపవిత్రమైనప్పుడు దాన్ని ఏ రీతిగా శుద్ధీకరించి బాగు చేసి ఆరాధనకి యోగ్యకరమైనదిగా చేస్తారో మాకు బయలుపరిచావు నాయన. మా హృదయం అనే మందిరాలు కూడా ఏ రీతిగా ఉన్నాయో పౌలు గారి ద్వారా మీరు మాకు బయలుపరిచారు నాయన. ఇప్పుడు మమ్మల్ని మేము కూడా ప్రతిష్ఠించుకోవటానికి, లేవీయులు మందిరాన్ని ప్రతిష్ఠించుకున్నట్లుగా మేము కూడా ప్రతిష్ఠ చేసుకొని మా హృదయాలు నాయన ప్రభు పవిత్రంగా వండుకోవటానికి, మీకు నివాసయోగ్యకరంగా మా హృదయమైన మందిరాలు మార్చుకోవటానికి సహాయం చేయమని కోర్చు. విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింప చేయమని మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు పేరట